ఇక్కడ ఆయుర్వేదంలో అయితే లిక్కర్ గురించి చాలా అద్భుతంగా చెప్తారమ్మా. లిక్కర్ అంటే మనం దాన్ని మధుపానం అంటాం ఆయుర్వేదంలో. ఈ మధుపానం అనేది ఆయుర్వేదంలో చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మ. లిమిటెడ్గా తాగితే అమృతంలో ఉపయోగపడుతుంది, ఎక్కువ తాగితే విషంలో ఉపయోగపడుతుంది. అమృతం అది కూడా ఎలాగా, మీ శరీర తత్వాన్ని, మీ వయస్సుని, మీ వాతపిత్త కఫాలు అనేవి ఉంటాయి కదా, ఆ విధంగా చూసుకుని కనుక మధుపానం అనేది ఒక అద్భుతమనే ఆయుర్వేదంలో ఉంటుందమ్మా. దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ ఋతువులో ఏది తీసుకోవాలి. ఎంత అద్భుతంగా వర్ణిస్తాడంటే ఇక్కడ మరి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఒక చల్లని వాతావరణంలో ప్రకృతిలో పచ్చని మైదానాలు, వృక్షాలు, నీటి కొలను, ఆ కొనలను హంసలు తేలియాడుతూ ఉంటే ఆ ఒడ్డున చేతులకి పూలదండలు వేసుకుని, మెళ్ళలో పూలదండలు వేసుకుని ప్రేయసితో కూర్చుని మందు తాగాలి అని ఉంటుందమ్మా. అప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మందు ఎలా తాగాలి అంటే ఆయుర్వేదం అంటే ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటేనమ్మా. మీరు బూరెలు ఎలా వండుకోవాలి, జంతికలు ఎలా వండుకోవాలి, అక్కడి నుంచి మొదలుపెట్టి మందు ఎలా తాగాలి, ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదు, మధుపానం వల్ల ఎక్కువ తాగితే ప్రమాదం ఏంటి, ఏ సబ్జెక్టు కూడా ఆయుర్వేదంలో లేనిది ఉండదు. సార్ ఫస్ట్ టైం వింటున్నాను సార్. ఇది ఆల్కహాల్ కూడా అమృతం అన్న మాట నార్మల్ తాగుడుబోతులు అంటూ ఉంటారు దీన్ని. అలా కాదమ్మా, ఎక్కువ తాగితే తాగుబోతు అంట. లిమిటెడ్ గా తాగటానికి వాళ్ళకి అది అమృతమే ఎలా ఉన్నా సరే, బట్ మీ నోటితో వింటున్నా చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. అంటే అది లిమిటెడ్ గా తీసుకుంటే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉంది, డాక్టర్లే మీరు ఒక 20 ml తీసుకోండి రోజు, రక్తం పలచబడి మీకు ఈ ప్రాబ్లం రాదని చెప్తారు. ఇలాగా మనం అనేక రకాల పళ్ళుతోటి కూడా చేసి ఉంటాయమ్మా.